సుమారుగా 8 గంటల ప్రాంతంలో నాయుడుపేట టౌన్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ముగ్గురు వ్యక్తులు సుమారుగా 2 కేజీల 250 గ్రాములు గాంజా పట్టుకొని ఉంటే వచ్చిన సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు కొత్తపల్లి సురేష్ మరియు సుధీర్, నూర్ బాషా, సుబాన్ అనే ముగ్గురు. వాళ్ళు నాయుడుపేటకు సంబంధించిన వాళ్ళు. ఆ వచ్చిన సమాచారం మీద వాళ్ళ దగ్గర నుంచి ఆ 2 కేజీల 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సమాచారం రావడానికి ముఖ్య కారణం నాయుడుపేట పట్టణంలో గత 15 రోజుల నుంచి మాకు వచ్చినటువంటి అనుమానితులను కానీ వాళ్ళని కొత్తగా జిల్లా ఎస్పీ గారు సుబ్బరాయుడు సార్ ఇచ్చినటువంటి గాంజా కిట్స్తో చాలామందిని అనుమానితులను చెక్ చేయడం జరుగుతుంది. ఆ కిట్లో పాజిటివ్ వస్తే ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళని పట్టుకొని మీరు ఎప్పుడు తాగారు, ఎవరితో కలిసి తాగారు, మీకు ఎవరిచ్చారు అనే సమాచారాన్ని సేకరించే క్రమంలో వచ్చిన క్లూని డెవలప్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా నాయుడుపేట సబ్ డివిజన్లో అంటే నాయుడుపేట, సుళ్ళూరుపేట, వెంకటగిరి ప్రాంతాల్లో ఇప్పటికీ 230 మందిని ఇలా అనుమతుల్ని గంజా సేవించే వాళ్ళని టెస్ట్ చేయడం జరిగింది. అలా కొంతమందిని పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రయోగాత్మకంగా జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఒక బస్సు పెట్టి ఆ బస్సులో చాలామందిని కిట్లు ఇచ్చి పంపిస్తే దాంట్లో సుమారుగా 150 మందిని సుళ్ళూరుపేట ప్రాంతంలో చెక్ చేయడం జరిగింది. గాంజాయి గురించి సమాచారం, ఎవరైనా గంజాయి తాగి అతిగా ప్రవర్తించడం కానీ, తాగుతున్నారన్న సమాచారం, గంజా తీసుకుంటున్నారన్న సమాచారం కానీ వచ్చినట్టయితే ప్రజల్ని, మీడియా వాళ్ళని, పోలీసులకు సమాచారం స్వేచ్ఛగా ఇవ్వాలని కోరుతున్నాం. ఇచ్చిన సమాచారాన్ని ఎవరిచ్చారనే దాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఈ సేవించే వాళ్ళని పట్టుకొని దాని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, అలాగే వాళ్ళ ఆర్థిక పరమైన సంబంధాలు ఎలా ఉన్నాయి, ఎలా పేమెంట్లు చేస్తున్నారు, ఇది కాకుండా మొత్తం నెట్వర్క్ని సోర్స్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కన్జ్యూమర్ వరకు ఉన్నటువంటి నెట్వర్క్ మొత్తాన్ని ఛేదించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళందరినీ ఎవ్రీ సండే కానీ ఎవ్రీ మండే కానీ వాళ్ళని పిలిపించి కొంతమందిని కౌన్సిలింగ్ చేస్తున్నాం కన్జ్యూమర్స్ని. ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ సెకండ్ టైం టెస్ట్ చేస్తే మళ్ళీ పాజిటివ్ వచ్చేటట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం భవిష్యత్తులో జరిగిద్ది. ఇప్పటి వరకు తాగే వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళని అలవాటు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అమ్మటం, ట్రాన్స్పోర్ట్ చేయటం, అక్కడి నుంచి తీసుకురావటం, అలాంటి వాళ్ళని చిన్న ప్యాకెట్లు చేసి అమ్మటం కానీ ఇలాంటి వాళ్ళని క్షమించేది లేదు. వాళ్ళని తప్పనిసరిగా కఠినంగా శిక్షించి జైలుకి పంపించడం జరిగింది. అలాగే ఇలా గాంజా సేవించే వాళ్ళని, గాంజా కేసుల్లో ఉండే వాళ్ళని, పాత ముద్దాయిలను కూడా రికార్డులో ఉండే వాళ్ళని పిలిపించి వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఈ గంజాయి మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ అన్ని పనులు చేస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగిల్ అనే సంస్థ పెట్టింది. ఆ ఈగిల్ సంస్థ ద్వారా సమాచారాన్ని సేకరించడం, ఇంటిగ్రేటెడ్గా బస్సులు, రైళ్లలో కూడా సర్ప్రైజ్ చెకింగ్లు చేయటం, లాడ్జెస్లో చెక్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది కంటిన్యూస్గా రాబోయే రోజుల్లో ఇంకా ముమ్మరంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అరెస్ట్ అయింది 3, 2 కేజీల 250 గ్రాములు దొరికింది. ఇంకా అనుమానితులు ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు పరారీలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ మీద వర్కౌట్ చేస్తాం. ఇది 2 లక్షల రూపాయల వాల్యూ.